జూబ్లీయేషన్ కాంగ్రెస్‌కే ఉప ఎన్నికల్లో ఘన విజయం. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 24,000 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ఘన విజయం. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ల గల్లంతు. ప్రతి డిపాజిట్‌లోనూ డివిజన్ కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ. డివిజన్ మొ మొత్తం 10 మొ రౌండ్లలో మొత్తం 10 ఆధిక్యం. రౌండ్‌లలోనే ఆధిక్యం ప్రదర్శించిన అస్సాం పార్టీ. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కలిసొచ్చిన మజ్లిస్ మాజ్లిస్ వా వామపక్ష వామపక్షాలు మద్దతు. బీఆర్ఎస్‌కు కలిసిరానిది సెంటిమెంట్. మైనారిటీలు, బస్తీవాసులు ఓట్లు పొందడంతో విఫలం. విఫలం. అయితే ఇది టోటల్‌గా ఏందంటే ఈ వార్త మెయిన్‌గా వచ్చేసి జూబ్లీయేషన్ అంటే మన రాష్ట్రంలోనే బాగా ధనికులుండే తాలూకా ఇది. ఏరియా. ఒక ఎమ్మెల్యే. ఆ ఓకే. ఎమ్మెల్యేకు మాగంటి గోపీనాథ్ గారు ఆయన అనారోగ్య కారణాల వల్ల దాదాపు 6 నెలల క్రితం చనిపోయిండు. ఓకే. సో, చనిపోతే ఇప్పుడు ఏందంటే ఎవరన్నా చనిపోతే ఒక 6 నెలల్లోపు ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ రూల్ అది. ఓకే. కమిషన్‌ది. సో, ఓకే. ఇప్పుడు మనకు బీహార్‌లో ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి దాంతో పాటు పెట్టేసారు. మనం ఇక్కడే కాదు దేశం మొత్తం మీద దాదాపు 7, 8 చోట్ల బై ఎలక్షన్ జరిగినాయి. ఓకే. బై ఎలక్షన్స్ అంటే ఉప ఎన్నికలు. ఉప ఎన్నికలు. అంటే ఆ టర్మ్ కంప్లీట్ కాకముందే ఆళ్ళు ఏదో రాజీనామా చేసినా, ఏమన్నా చనిపోయినా ఏమైనా గాని ఎన్నికలు జరుగుతాయి కదా! వాటిని ఉప ఎన్నికల కింద మనం కన్సిడర్ చేస్తాము. ఓకే. సో, ఈ జూబ్లీయేషన్ అంటే కాంగ్రెస్‌కే దక్కిందంటే ఈ మామూలు ఆహ్, ఉప ఎన్నికలో ఘన విజయం. ఇగ ఓకే. ఈ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అంటే ఈమె గోపీనాథ్ గారి భార్య అన్నమాట. సో, ఓకే. ఆమె మీద దాదాపు 25,000 ఓట్లతోన నవీన్ యాదవ్ గెలిచిండని రాసిండు. ఓకే. బీజేపీ అభ్యర్థికి దీపక్ రెడ్డి గల్లంతు. మొన్న పోయినసారి 23 ఓట్లప్పుడు 25,000 ఓట్లొచ్చినాయి. ఇప్పుడు మరి కౌంట్ ఎంత అని మరి ఎగ్జాక్ట్‌గా తెలవదు. చెక్ చేద్దాం అది గూడా గానీ ఆహ్, డిపాజిట్ అయితే గల్లంతయింది. డిపాజిట్ అంటే ముగ్గురికి ఒక పార్టీకి రావాల్సిన విలువైన ఓటు రాకుండా దానికి తగ్గించి వస్తే డిపాజిట్ గల్లంత అంటారు. అంటే ఓకే. ఒక షేర్ ఉంటది. ఇన్ని ఓట్లు 10%, 15% ఇన్ని ఓట్లొస్తే దానికి డిపాజిట్ దక్కినట్టు లెక్కేస్తారనమాట. ఓకే. సో, అది గూడా రానందుకు వాళ్ళు రాసిర్రిక్కడ. కాంగ్రెస్‌కి ఏమేం చేసిరంటే ఎంఐఎం సపోర్ట్ చేసింది. కమ్యూనిస్ట్ పార్టీలుంటాయి కదా! సిపిఐ, ఓకే. సిపిఎం ఇవన్నీ గూడా ఆళ్ళు కాంగ్రెస్‌కు సపోర్ట్ సపోర్ట్ చేశారు. జేసిర్రు వాళ్ళు. చేసిర్రు. బీఆర్ఎస్‌కు కలిసిరాని సెంటిమెంటు. ఓకే. మైనారిటీలు, బస్తీ వాసుల ఓట్లు పొందడంలో విఫలం. విఫలం. ఆ! ఓకే. కలిసిరాని సెంటిమెంట్ అంటే మామూలుగా వాస్తవంగా ఏందంటే ఇంతకుముందు ఎలక్షన్ అంటే ఈ చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళ పీరియడ్‌లో ఎవరైనా గాని చనిపోతే ఆ ఓకే. టైంలోన వాళ్ళ కుటుంబానికే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి టికెట్ ఎలక్షన్ ఇచ్చేది. పెట్టకపోయేదన్నమాట. ఓకే. దాన్ని దాన్ని ఏకగ్రీవంగా చేసేటోళ్ళు. ఇంక ఎలక్షన్ లేకుండా చేసేటోళ్ళు. ఓకే. సో, దాదాపు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇద్దరు, ముగ్గురు గూడా చ దాదాపు 5, 6 మంది చనిపోయిర్రు ఓకే. ఎమ్మెల్యేలు. చనిపోతే వాళ్ళ ప్లేస్‌లో ఎలక్షన్ జరిగినాయి. ఎందుకంటే ఎక్కడ గూడా ఏకగ్రీవం చేయలేదు. సో, ఓకే. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గూడా వాళ్ళే ఎలక్షన్ పెట్టిర్రు కాబట్టి ఇప్పుడు గూడా రేవంత్ రెడ్డి గూడా ఏకగ్రీవం అంటే గూడా కాదు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డికి చానా కావాల్సినోళ్ళు ఈళ్ళు. కమ్మోళ్ళు ఈమె. ఓకే. ఈ మన గోపీనాథ్ గారి భార్య వీళ్ళంతా కమ్మోళ్ళనమాట. ఓకే. కమ్మోళ్ళంటేనే చంద్రబాబు కమ్యూనిటీ. ఆంధ్రాలో చంద్రబాబు కమ్యూనిటీ కదా! చంద్రబాబుకు మన రేవంత్ దగ్గేటోళ్ళు. ఆ! ఇంగ అంతా సేమ్ క్యాస్ట్ శివ. ఒకటే ఓకే. కమ్మోళ్ళంటేనే వాళ్ళింక బాగా రిచ్ అంతా ఉన్నోళ్ళు. సో, రేవంత్ రెడ్డి గూడా చేసేటోడే వాస్తవంగా ఏందంటే, సరే ఎందుకులే మనం గూడా మన పార్టీ తరపున క్యాండిడేట్ పెడదామన్నాడు. ఓకే. రేవంత్ రెడ్డి ఇక్కడ చేసిన మొట్టమొదటి సక్సెస్ ఏందంటే, పెద్ద ప్లాన్ ఏందంటే ఈయనకు టికెట్ ఇవ్వడం. నవీన్ యాదవ్‌కి టికెట్ ఇవ్వడం. ఓకే. వీళ్ళ డ్యాడీ దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో చేస్తున్నాడు. ఓకే. వీళ్ళ డ్యాడీ ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి. ఇప్పుడు ఈ ఓకే. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, దానం నాగేందర్ వీళ్ళతో పాటు వీళ్ళకంటే సీనియర్ ఆల్‌మోస్ట్ పీజేఆర్ గారి శిష్యుడిలాగా రాజకీయం చేసిర్రంట వాళ్ళు. ఆ! ఆళ్ళ టైంలోనే కావాలి గానీ ఆయన మిస్ అయ్యిండు. సో, ఆయనకు అంటే తండ్రికి దక్కని పదవి ఆ! తనయునికి దక్కింది. తనకి దక్కింది. కొడుకు సాధించాడనమాట మొత్తం ఓకే. మీద. అయితే హ్మ్. రేవంత్ రెడ్డి గూడా మంచి ప్లాన్‌తోనే క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఎలక్షన్ గెలవాలంటే పార్టీ పరిస్థితులే గాదు. నిలబడ్డ క్యాండిడేట్ గూడా చానా ఇంపార్టెంట్. ఇంపార్టెంటే. మామూలుగా హ్మ్. రాజకీయ భాషలో చెప్పాలంటే గెలుపు గుర్రం అంటారు. ఓకే. అంటే ఈ అబ్బాయి పట్టుకుంటే మాత్రం నేను గెలుస్తా గ్యారంటీ అని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యిండు. ఓకే. చెప్పిర్రు మస్తు మంది పోటీలో ఉన్నారు టికెట్ కోసము. ఓ 5, 6 మంది పోటీ నాకు అన్నారు గానీ, ఓకే. రేవంత్ రెడ్డి ముందే చెవిలో చెప్పినట్టు నవీన్ టికెట్ నీకే ఇస్తా పక్కా అని. ఈయన గూడా గ్రౌండ్ లెవెల్‌లో ఫస్ట్ నుంచే టికెట్ నాకొస్తదన్న కాన్ఫిడెంట్‌తోనే వర్క్ జేషిండు. ఓకే. సో మొత్తానికి విజయం ఆ! సాధించిండు. ఆయన జేసిన వర్క్‌కు మొత్తం మీనైతే ఫలితం దక్కింది. ఓకే. సో, మెరిసిపోతుంది గదా! ముఖం నవీన్ యాదవ్‌ది. ఓకే. సో, ఇగ ఇక్కడ ఏందంటే మెయిన్‌గా జూబ్లీస్‌లో
ఈ మన బీసీలలో గూడా యాదవులు ఎక్కువ శివాడ. ఓకే. యాదవులంటే ఇప్పుడు గొల్లోలు, కురుబోలు అంటే గొల్లోల సామాజిక వర్గం కిందకొస్తాడు. ఓకే. సో, వాళ్ళ డ్యాడీ అప్పటినుంచి గూడా డాన్ అంటే హైదరాబాద్‌లో ఎట్లుంటది ఫైల్ వన్ సిస్టమ్ ఉంటది. ఎవడనగానే బెదిరిస్తే వచ్చి 2 దెబ్బలు కొట్టి "ఏమ్రా తమాషా చేస్తున్నావు" అని ఎలగొడతారు హైదరాబాద్ నుంచి. ఆ! సో, అట్లా సినిమా హీరోలతో అందరితోనే పరిచయం ఉంది. యాక్చువల్లీ ఓకే. వీళ్ళ తమ్ముడు సినిమా హీరో గూడా ట్రై చేసిండు 'వెంకట్ యాదవ్'. ఓకే. సో, నవీన్ తమ్ముడు. యాదవ్ వాళ్ళ తమ్ముడు 'వెంకట్ తమ్ముడు. యాదవ్' అని ఉంటాడు. ఓకే. మేము కాలేజీకి పోయి వస్తుంటే ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఫ్లెక్సీలు చూసేది అప్పుడప్పుడు. ఆ! సినిమా హీరోల ఫ్లెక్సీలు ఇవిలే చూసేటోళ్ళము. సినిమా హీరో కూడా ట్రై చేసిండు. మరి సక్సెస్ కాలేదు గానీ వాళ్ళ తమ్ముడు గానీ, సినిమా హీరోకైతే ట్రై చేసిండు. ఈయన ఇప్పుడు మూడోసారి ఇది. 2014లో ఎంఐఎం తరపున పోటీ చేసిండు. ఓకే. 18లో టికెట్ రాకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసిండు. 2014 ఓట్లప్పుడేమో దాదాపు 40,000 ఓట్లొచ్చినాయి. 18లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పుడు 18,000 ఓట్లొచ్చినాయి. ఎందుకంటే అంటే వాళ్ళకి నెట్‌వర్క్ ఉంది. పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎవరు పోటీ చేసినా కూడా ఆ ఏరియాలో 50,000 ఓట్లయితే ఉన్నాయి జూబ్లీ హిల్స్‌ల. సో, ఈయనకు కూడా వ్యక్తిగతంగా ఓ 20,000 ఓట్లున్నాయి. సో, అన్నీ కలిసొచ్చినాయి. ఈ వ్యక్తిగత ఓటింగు, ఎంఐఎం ఫుల్ సపోర్ట్ చేసింది క్యాండిడేట్ పెట్టకుండా. మళ్ళా ఓకే. కమ్యూనిస్టులు వాళ్ళు కూడా సపోర్ట్ చేసిర్రు. హైదరాబాద్‌లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే ఆడ ఎందుకంటే బాగా లేబర్ ఉంటారు కదా! లేబర్ ఉన్న ఏరియాలో కమ్యూనిస్టుల్లో ఉంటేనే కొంత మనకు మేలు జరుగుతదని చెప్పేసి ఆ పార్టీకి కూడా మద్దతుదారులుంటారు. ఓకే. లీడర్లు ఎందుకంటే ఆ పార్టీని పట్టుకొని మనకు పనులైతాయి, ఎర్ర జెండా ఉంటే పనులైతాయి అని చెప్పేసి కూడా కొంత ఆలోచిస్తారు కాబట్టి కమ్యూనిస్ట్ కూడా మంచిగా మద్దతిచ్చింది, చేసింది. ఓకే. ఇక ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఇప్పటి నుంచి ఏమైద్దంటే ఇది యాదవుల అడ్డలాగా కన్సిడర్ అయితది. సో, రేవంత్ రెడ్డికి ప్రియ శిష్యుడిగా మారిపోతాడు నవీన్ కుమార్. నవీన్ కుమార్. ఆ! యాదవుల ముద్దు బిడ్డ. ఎన్నో ఏళ్ల తండ్రి కోరిక తీర్చిన తనయుడు. చాలా మంది తండ్రులు వాళ్ళు గెలవాలని ట్రై చేసిర్రు. మన రాష్ట్రంలో ఇప్పుడు నవీన్ యాదవే కాదు చాలా మందున్నారు. ఓకే. అట్లనే ఈయన తండ్రి గెలవలేకపోయింది. కొడుకు సాధించాడనమాట. హ్మ్. ఇంకోటి ఇప్పుడు బీసీల తరపున గూడా బీసీ వాదం మనందరూ బీసీలకు 42% అంటారు గదా! అవును. సో, రేవంత్ రెడ్డి చేసిన ఇంగో జిమ్మిక్ గూడుంది. బీసీలకు 42% అని చెప్పేసి బీజేపీ ఇయ్యలేదు, బీఆర్ఎస్ ఇయ్యలేదు. హ్మ్. కాంగ్రెసే ఇచ్చింది. చెప్పుకోనికే అవునవును. గూడా ఉంది. "ఏయ్! చూసిరారా బోయ్ నేనిచ్చిన టికెట్ బీసీలకిచ్చిన. టికెట్ ఇవ్వడమే గాదు ఎమ్మటుండి గెలిపించిన" అని చెప్పుకోనికే గూడా ఒక ఒక అయితే క్రియేట్ హ్మ్. చేసుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు మనం. సో బీసీల తరపున గూడా బీసీ వాదాన్ని గూడా బతికించినోడు. రేవంత్ ఇప్పుడు నవీన్ కుమార్ గెలిచిండంటే, ఈయన గెలవడంతో పాటు వీళ్ళ నాయనని గెలిపించిండు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిండు. రేవంత్ రెడ్డిని గెలిపించిండు. మొత్తం బీసీలనే గెలిపించిండు బీసీలోనే శివ. ఎందుకంటే గెలిపించినట్టు. ఓడిపోతే అంతా ఇప్పుడు వ్యక్తిగతంగా అతనికి బాధ ఉంటుంది. హ్మ్. మళ్ళీ రేవంత్ రెడ్డికి గూడా ఇంక నీ ముఖ్యమంత్రి పదవి అయిపోతదా నువ్వే గెలిపియలే అని అట్లా ఉంటుండే. కాంగ్రెస్ పార్టీ గూడా కొంత డ్యామేజ్ జరుగుతుండే పార్టీ పరంగా. సో, అన్ని రకాలుగా ఒక్క గెలుపు 5 విజయాలన్నట్టు మనం చెప్పుకోవచ్చు. వ్యక్తిగతంగా నవీన్ కుమార్ గెలుపు. తండ్రిని గెలిపించిన తండ్రిని కొడుకు. గెలిపించినట్టు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన గెలిపించినట్టు. కార్యకర్త. ఓకేనా? రేవంత్ రెడ్డి గెలిపించిన శిష్యుడు. బీసీ వాదాన్ని నిలబెట్టిన బీసీల బిడ్డ. బీసీల బిడ్డ. హ్మ్. ఎందుకంటే బీసీలకు టికెట్ ఇస్తే గెలవలే అనుకో, హ్మ్. మేం బీసీ వాదం ఇంతకు బీసీలకు టికెట్ ఇస్తే మీ వోళ్ళు ఓటేయలేదు మరి మేమెట్లా ఇస్తామని చెప్పేసి ఉంటుండే. ఇప్పుడు ఓకే. తీన్మార్ మల్లన్న వాస్తవంగా లోపల అది నవీన్ యాదవ్ ఓడిపోతే బాగుండని ఉన్నది ఆయనకు గూడా. ఓకే. ఉంటేనే వాళ్ళని రేవంత్ రెడ్డిని బదనాం చేయొచ్చు అట్లా ఇట్లా అని. కానీ ఆ! బయటికి మాత్రం ఇప్పుడైతే ఖుషిగా చెప్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకు అది తీన్మార్ మల్లన్న అంటే, తీన్మార్ మల్లన్న ఆయన అనుకుంటున్నాడు బీసీలకు నేనే పెద్ద ల్ హక్కుదారుని అది ఇది అని గాని, లీడర్ లాగా. ఆ! ఆయనను మించిన మొనగాళ్ళుంటారు బీసీలలో. మన 'ఆర్ కృష్ణ' అంటే ఆయన జీవితం మొత్తము బీసీల కోసమే పణంగా పెట్టిండు. బీసీల కోసమే ఫైట్ జేసిండు. సరే ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా బీజేపీ పార్టీలో ఉండొచ్చు గానీ, ఓకే. బీసీలంటే గూడా ఎప్పటికి నమ్మదగిన మనిషి. ఇప్పుడు ఎవ్వడున్నా గాని శివ ఆడికి పోతే మాత్రం రోజు 100 మందైనొస్తారు. అవును. మాకు వాళ్ళు పని గావాలి సార్ హ్మ్. ఇట్లా అది గావాలి, ఇది గావాలి. చిన్న చిన్న పనులంతే ఏముంటది ఏం లేదు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న దానికి ఇవ్వడం పోయినామనుకో నిన్నెవడో మేము జూసినాం శివ ఒకరోజు. ఒక ముసలాయనొచ్చిండు. ఇట్లా "అయ్యా నా బిడ్డ పెళ్ళికి పెళ్లి చేయంటే" "ఏయ్! మేమెందుకు చేస్తాంవయ్యా మేమేమన్నా ఈడ సత్రం పెట్టినాం అనుకున్నావా" అని బెదిరించిన వాళ్ళని. అంటే జస్ట్ ఓన్లీ ప్రచారం కోసమే చేసుకుంటాడు తప్ప రియల్‌గా అయితే చెయ్యడు. తీన్మార్ మల్లన్న గూడా ఇప్పుడు లోపల లోపల బాధపడ్డా గాని బయటకి ఖుషిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే నవీన్ గెలిచిండని చెప్పేసి. ఇంకోటి నవీన్ యాదవ్ గెలిచిండు కాబట్టి తీన్మార్ మల్లన్న పార్టీకి ఇంతో అంతో ఉంది. ఇంకోటి తీన్మార్ మల్లన్న పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు తెలుసా? చేస్తే గాని ఓట్లు డిపాజిట్ కూడా రాదని తెలుసు. డిపాజిట్ రాలేదనుకో ఏమైతది? ఇంక నీదెక్కడ పార్టీరా భయ్! పార్టీని బొందబెట్టినట్టయితే ఆదిల్‌ని అని చెప్పేసి దూరం పోటీ చేయకుండా దూరంగున్నాడు. ఆహా! అయితే నిజంగా నేనేమనుకున్నానంటే, అరే! తీన్మార్ మల్లన్న నిజంగా బీసీల కోసం కొట్లాడితే, నవీన్ యాదవ్ కోసం సరే పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా పోయి నవీన్‌కి ఓటేయాలే. కనీసం యూట్యూబ్‌లోనన్నా చెప్తాడని అనుకున్నా గానీ, అవన్నీ ఏవి చెప్పలేదు. సో, అంటే వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ గెలవకూడదనే కోరుకున్నాడు. ఆ! బీసీలలో ఎమ్మెల్యేలు అయ్యిరనుకో హ్మ్.
ఇప్పుడు నువ్వు ఒక్కనివే ఉన్నారురా బయ్ మస్తు మంది ఉన్నారు. ఎవ్వడు హ్మ్. లేకపోతేనే ఈయనకి బీసీల తరపున నేనొక్కడినే ఉన్నా అని చెప్పుకోనికే అని చెప్పేసి కొంత తీన్మార్ మల్లన్న గూడా కుట్రలు చేసిండు. అవన్నీ గూడా సాధించి విజయం సాధించిండు. మొత్తం బస్తీలుంటాయి శివ జూబ్లీ హిల్స్‌ల. రిచెస్ట్ ఉంటారు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఉండే ఏరియానే గానీ, చాలా మంది ఎమ్మెల్యేలు, బిజినెస్ మ్యాన్‌లు రేవంత్ రెడ్డి ఇల్లు గూడా జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉంటది. ఓకే. అవును. చాలా మంది ఎమ్మెల్యేలుంటారు మనకు తెలిసిన అందరూ గూడా. సో, బస్తీలో గూడా ఓట్లెక్కువ. ఈ బస్తీలోలే ఓట్లేసేది. ఎమ్మెల్యే ఎవరు ఉన్నోడు ఎవరొస్తారు సినిమా హీరో ఇట్లా పోర్రా బయ్ సినిమా హీరోలు ప్రతి ఒక్కరు గూడా ఎయ్యరు ఉండేది వాళ్ళు. అదే ఏరియా. అదే ఏరియా. సో, అన్ని ప్రచారాలు పటాపంచాలు జేసిండు. మొత్తము ఆడెవడు 'కేకే.' ఆ హ్మ్. 'కేకే' సర్వే అంటే వాడేదో గుడ్డెట్లా మొన్న జెప్తే చంద్రబాబు నాయుడు గెలిచిండని చెప్పేసి వాడిని నమ్మి ఇయాల బెట్ కట్టినోళ్ళు వాళ్ళు శెల్కలమ్మాలనా, ప్లాట్‌లమ్మాలనా మరి ఏమేమి కడతారో తెలవదు గానీ, హ్మ్. వాడి మాటలు నమ్మి ఓట్లు పెట్టి బెట్టింగ్ కట్టిర్రు. పైసలన్నీ ఇంగ ఆగమైపోయారు శివ. ఈళ్ళంతా మొత్తం మీద గానీ, మొత్తం మీద కంగ్రాచ్యులేషన్స్ ఎమ్మెల్యే గారికి. కొత్త ఎమ్మెల్యే అన్న జూబ్లీస్. ఓకే. ఇంగ